ఇవన్నీ నేను చివరిలో చెప్తాను. 12 రాళ్ళని బలిపీఠం మీద చక్కగా పేర్చాడు. పేర్చి ఏం చేశాడో తెలుసా? దాని చుట్టూ తోపించాడు. కొంత లోతు, ఆ బలిపీఠం చుట్టూ లోతు తోపించి ఆ రాళ్ళపైన కట్టెలనంట క్రమముగా పేర్చాడంట. ఎలా పేర్చాడు? క్రమముగా. చెప్పండి. కట్టెలను క్రమముగా పేర్చాడు. పేర్చి ఏం చేసి తెలుసా? మాంసమును చక్కగా సిద్ధం చేసి దానిని ఆ కట్టెల మీద పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? రేయ్ నీళ్ళు తీసుకురాపండ్రా. నీళ్ళు ఇచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు, అహాబు 800 ఈడేంది ఈ పని చేయాలి, నీళ్ళు ఏమంటాడే, నీళ్ళు లేరా, తెచ్చాడు. నీళ్ళు పోయండిరా. వాళ్ళు ఇంకా నవ్వుకున్నారు, ఇదేంది ఇది, ఈ నీళ్ళు పోయమంటాడేంటి, కట్టెల మీద నీళ్ళు పోస్తే కాలుతుందా? ఏమో మీరు చెప్పండి, మీకు తెలిసే ఉంటుంది కట్టెలు పోయే సంగతి. తడిచిన కట్టెలు కాలుతాయా? కాలుతాయి. నువ్వు చేతులు లేపండి. కాలవు కదా. 100% కాలుతాయా? అసలు అవకాశమే లేదు కదా. ఒక చెంబుడు పోసాడు, ఇంకోటి తేయండిరా, 3 పోసాడు. బైబిల్ రాయబడిన మాట, ఏదైతే గుంత దవ్వాడో ఆ దాంట్లో నుంచి నీళ్లు నిండడం కాదు, పొంగి బయటకు వచ్చేసాయి. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్, ఆమేన్. నీళ్ళు పోసిన తర్వాత మోకరించాడు. బైబిల్ రాయబడింది, అది సాయంకాలం నైవేద్యం అర్పించే సమయం అంట. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, అబ్రహాము దేవా, ఇదిగో నీ ప్రజలు ఇక్కడ 2 తలంపుల మధ్య కొట్టులాడుతున్నారు. ఈరోజు నువ్వెవరో వీళ్ళందరూ కళ్ళు తెరవబడాలయ్యా. ఈరోజు నీ శక్తి, నీ ప్రభావం ఏంటో, నువ్వు ఏంటో వీళ్ళకి తెలియపరచని 2 ముక్కల ప్రార్థన అంతే. ఆకాశము నుంచి అగ్ని దిగి మాంసమును దహించెను. చూసారా? రక్తాలు కోసుకోవాలా, కేకలేమైలా, పొద్దున్న సాయంత్రం దాకా ఏడిచిందేం లేదు. జస్ట్ 2 నిమిషాల ప్రార్థన, ఆకాశం నుంచి అగ్ని దిగి. బైబిల్ రాయమని చెప్తున్నాను, వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. వాళ్ళు 850 మంది. ఒక్కని బోనియద్దరా. ఎందుకు తెలుసా? సేవకులను చంపారు వీళ్ళు. ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేశారా. దేవుని బలిపీఠాన్ని. అహాబో వాన పడుతుందో చూసుకో. ఇప్పుడు రాజుతో అంటున్నాడు, రాజా ఇప్పుడు పడుతుంది వాన, ఇంటికి వెళ్ళిపో తొందరగా, కొండపోత వాన పడుతుంది, తడిసిపోతావు పో. ఏలియా కొండెక్కాడు, ప్రార్థన చేశాడు. 7 సార్లు చెప్పాడు కర్మేలు పర్వతం మీద. తన దాసుడితో అంటున్నాడు, సముద్రం వైపు చూడు, మేఘం వస్తుందా? 7వ సారి వెళ్ళి చూసి చెప్తున్నాడు, అయ్యా చెయ్యి అంత మేఘం వస్తుందయ్యా సముద్రం నుంచి. ఎంత మేఘం అంట, దూరం నుంచి కనపడుతుంది, చెయ్యి అంతా. దాసుడితో అంటున్నాడు ఏలియా, నాయనా తొందరగా వెళ్ళిపోదాంపా, మామూలు వాన కాదు పడేది, ఇప్పుడు కొండపోత వాన. బైబిల్ రాయబడిన మాట, సమృద్ధి వర్షాన్ని దేవుడు ఆ రాత్రి కుమ్మరించాడు. ఈరోజు ఈ సంవత్సరంలో మీ జీవితాలలో కూడా సమృద్ధి వర్షము పండాలి. సమృద్ధి దీవెన, తొలకరి వాన ఈరోజు పరిశుద్ధాత్మని శక్తితో ఈ సంవత్సరం మీరు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. బలిపీఠాన్ని బాగు చేశాడు. బలిపీఠం